చూడండి ఫ్రెండ్స్, 25th question. The sum of Rs 50,000 is in the same question friends, same అలాంటిదే. ఓకే, the sum of Rs 50,000 is invested for 19 months at the interest of 24% per annum, compounded 7 monthly. వాట్ ఈస్ ద పర్సంటేజ్ గెయిన్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, కరెక్ట్ 3 డెసిమల్ ప్లేస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 19 months. ఓకే, టోటల్ వచ్చేసి 19 months. ఓకేనా, మరి వచ్చేసి టోటల్ 19 months. ఓకేనా, 19 months. ఓకే, ఇప్పుడు మనము ఇన్ని ఎంత టోటల్ 7 monthly పర్ యానం కంపౌండ్ 7 monthly కదా, దీన్ని మనం వీడియో తీయాలి. ఓకేనా, దీన్ని వీడియో తీస్తే 7 months ఎంత టోటల్ 14 months. మళ్ళీ ఇంకొక 7 తీసుకుని 21 అవుతుంది, అంటే దాటిపోతుంది, ఎక్స్ట్రా అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం రిమైనింగ్ ఎంత 5 months. ఓకేనా, 5 months. ఓకే, 5 months. చూడండి ఫ్రెండ్స్, 12 monthsకి 24% అన్నారు కదా, అంతేనా. ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 19 months అట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ 24 per annum. యానం అంటే 1 year కాబట్టి 12 monthsకి 24%. 7 monthsకి ఎంత అనేది మనకు తెలియాలి. 5 monthsకి పర్సంటేజ్, 7 monthsకి ఎంత పర్సంటేజ్, 5 monthsకి ఎంత పర్సంటేజ్ అనేది మనకు తెలియాలి. ఓకేనా, 12 1s are 12 2s are 7 2s are 14, 5 2s are 10. ఓకేనా, ఓకే, ఇక్కడ వచ్చేసి ఎంత పర్సంటేజ్ 14%, ఇక్కడ వచ్చేసి 14%, ఇక్కడ వచ్చేసి 10%, అంతే కదా. ఇప్పుడు 1 monthకి ఇది 12 months, 1 monthకి వచ్చేసి 2%, ఇక్కడ 1 month 2% అంటే 7 monthsకి అంతా దీన్ని మల్టిప్లై చేయాలి కదా. ఓకే, 14 14 14. ఓకే, ఇప్పుడు ఇట్లా 3 partsకి మనకు వచ్చినప్పుడు 3% యొక్క మనకు ఫార్ములా తెలుసు కదా, A + B + C +. ఓకే, దాన్ని ఉపయోగించి చేస్తే ఓకే 14 14 28 ప్లస్ 10 38. ఓకే, 38%. ఓకేనా, 38%. నెక్స్ట్ వచ్చేసి 14 14 సార్ ఎంత 169. ఓకే, 14 14 సార్ 169 మల్టిప్లై 10 చేస్తే 1690. ఓకేనా, బై 100. ఓకే, 16.90. ఓకే, 16.90. ఓకే, నెక్స్ట్ 14 14 సార్ 196. ఓకే, 196. 14 14 సార్ 196. నెక్స్ట్ జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, 14 14 సార్ 196, 14 140 కాదు ఫ్రెండ్, ఇది రాంగ్, తప్పైంది. ఓకే, ఇట్లా కదా. 14 14 సార్ 196, 14 10 సార్ 140, మళ్ళీ 10 14 సార్ 140. ఓకే, 6 9 + 8 ఎంత 17 4. ఓకే, 100 4.76. ఓకే ఫ్రెండ్స్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి 14 14 సార్ 196. ఓకే, 196 మల్టిప్లై 10 1960 బై 10,000. ఓకేనా, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 zeros ఉన్నాయి కదా, 1 2 3. ఓకే, 3 నెంబర్ ముందు మనం డెసిమల్ పాయింట్ పెట్టాలి. ఓకేనా, ఓకే, 0.196. ఓకేనా, 0.196. దీన్ని మనం ప్లేస్ చేస్తే 6 15 9.84 12 4 42.956. ఇది వచ్చేసి ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, కంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క పర్సంటేజ్. ఓకేనా, గెయిన్ పర్సంటేజ్. ఆన్సర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. Okay, 26th question. If a sum at 10% per annum, half yearly compounded 1.5 years compound interest compounded if a sum at 10% per annum, half yearly compounded 1.5 years compound interest is Rs 2522. Okay, then the principal amount is. Okay, ఇక్కడ 100% ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, ఓకే, ఇఫ్ ఎ సమ్ 10% per annum హాఫ్ ఇయర్ అన్నాడు కదా. హాఫ్ ఇయర్ అంటే టోటల్ వచ్చేసి ఎంత 12.6 18 months టోటల్. ఓకే, 1.5 అంటే మంత్స్ వచ్చేసి 18 months. ఓకేనా, హాఫ్ ఇయర్లీ 6 months. ఓకేనా, 6 months, నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 6 months. ఓకే, 3 times మనం 3 6 ఎంత
3 6 ఆర్ 18. ఓకే 18 కంప్లీట్ అయిపోయింది. ఓకే 6 మంత్ కదా. 1 ఇయర్కి వచ్చేసి ఏమో ఇక్కడ చూడండి 10% per annum, అంటే హాఫ్ ఇయర్కి ఎంత, హాఫ్ ఇయర్కి వచ్చేసి 5%. ఓకేనా 5%. ఇక్కడ వచ్చేసి 5%. చూడండి ఇక్కడ మనకు 3 పార్ట్స్గా వచ్చినాయి. ఓకేనా పర్సెంటేజ్ వచ్చి 3 పార్ట్స్గా వచ్చింది. ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఓకే 5 3 టైమ్స్ వచ్చినప్పుడు మనకు డైరెక్ట్ దీనికి ఒక కోడ్ ఉన్నది ఫ్రెండ్స్. 5% వచ్చినప్పుడు 2 ఇయర్స్కి ఏమో 10.25%. ఓకే ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇది కోడ్. ఓకే ఇది సెకండ్ ఇయర్ అంటే 2 ఇయర్స్కి, ఇది వచ్చేమో థర్డ్ ఇయర్. ఓకేనా 3 టైమ్స్ వచ్చినప్పుడు థర్డ్ ఇయర్గా మనం తీసుకోవాలి. ఓకేనా 3 టైమ్స్ ఇలా 3 పార్ట్స్కి వచ్చినప్పుడు ఇది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఒక కోడ్ మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే ఈ కోడ్ వచ్చేసి 33.1%. ఫోర్త్ ఇయర్ ఇప్పుడు 5% వచ్చింది అనుకో, ఇది 4 ఇయర్స్గా మనం తీసుకోవాలి. ఫోర్త్ ఇయర్ కోడ్ వచ్చేసి 46.44%. ఓకేనా ఇది 46.41% ఇది. ఓకే 46.41%. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు 3% 3 పార్ట్స్గా వచ్చినప్పుడు మనము ఈ కోడ్ని మనం డైరెక్ట్గా రాసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఈ కోడ్ మీకు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, అది నోటెడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తే దీన్ని ఉపయోగించి చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా ఇప్పుడు ఇఫ్ ఏ సమ్ ఎట్ 10% per half year కంపెనీ 1.5 years కంపెనీ ఇంట్రెస్ట్ ఈజ్, ఇప్పుడు ఇక్కడ మనకు కంపెనీ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా కంపెనీ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత, పర్సెంటేజ్ వచ్చేసి 33.1%. ఓకేనా నెంబర్ వచ్చేసి ఎంత 2522. ఓకేనా 2522 100% ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా దీన్ని సింప్లిఫై చేసి మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే ఇవన్నీ మనము తీసుకోకుంటే దీన్ని జీరోగా మనం తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 11 తోటి డివైడ్ చేస్తే అవుతుందా, ఓకే 11 3s are 33, 11 2s are 22, remaining 3, 11 2 22, 11 3s are 33 అంటే 322 ఉంది కదా, 333గా మనం అప్రాక్సిమేట్లీ తీసుకుంటే మళ్ళీ 3 7s are 21, 3 8s are 24. ఓకే ఎగ్జాంపుల్ మనకు అప్రాక్సిమేట్లీ 800 వరకు వస్తుంది. ఓకేనా దీన్ని కరెక్ట్గా సింప్లిఫై చేద్దాము, లేకుంటే మనము డిజిటల్ సమ్ చేద్దాము. ఓకే 100 మల్టిప్లై 2522/33.1. ఓకేనా ఇప్పుడు 0 క్యాన్సిల్ అవుతుంది. 1 మల్టిప్లై 5 2 to 4 టోటల్ 9 అయింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసేస్తే 2, ఇక్కడ కూడా ఇక్కడ అంతా టోటల్ 7. ఓకేనా 2/7. ఇప్పుడు మనకు 10 కావాలి, 10 అయితే మనం దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఓకేనా -9 చేస్తే రిమైనింగ్ ఎంత 1 రావాలి. ఓకేనా ఇప్పుడు 7 1s are 7, 7 2s are 14. ఓకేనా 7 3s are 21, 10 అవుతుందా ప్లేస్ చేస్తే అవ్వట్లేదు. 7 4s are ఎంత 28, అంతే కదా 28. ఇప్పుడు 18 + 2 10. ఓకే 10 -9 చేస్తే 1 వచ్చేసింది. ఓకేనా 7 4s are కదా, 7 4s are కాబట్టి 7 4s are 28 కాబట్టి మనకు 10 దాన్ని ప్లేస్ చేస్తే 8 + 2 చేసి 10, మనకు -9. ఓకే ఇట్లా 1 వచ్చిన తర్వాత ఈ 4ని ఇక్కడ రాసుకోవాలి, పైన రాసుకోవాలి. ఓకేనా ఇప్పుడు 2 4s are 8, 7 4s are 28 -9 తోటి డివైడ్ చేస్తే మనకు రిమైనింగ్ 1 మిగులుతుంది. ఓకేనా మనకు ఆన్సర్ వచ్చేసి డిజిటల్ సమ్ ఆన్సర్ వచ్చేసి 8. ఇక్కడ కూడా 8 వచ్చింది చూసారు కదా. ఓకేనా ఓకే ఆన్సర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 800. ఓకే డిజిటల్ సమ్. ఇప్పుడు ఆప్షన్లో మనకు ఎగ్జాంపుల్ ఆప్షన్లో వచ్చేసి మనకు ఏముంటుందంటే ఫ్రెండ్స్, స్టూడెంట్స్ జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, మనం కొద్దిగా మిస్టేక్ చేసినాము. ఈ 33 అనేది 10% యొక్క థర్డ్ ఇయర్ కోడ్, ఇది 5% యొక్క థర్డ్ ఇయర్ కోడ్ వచ్చేసి 15.7625%. 15 జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్కి రాస్తున్నాను. 15.7625% వచ్చేసి దీని కోడ్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ 33.1% తీసుకున్నాను కదా, అది తప్పు. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు నెంబర్ వచ్చేసి 2522 100% ఎంత అని అడుగుతున్నారు. సారీ ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనము మల్టిప్లై చేస్తే
మీరు చేయండి. దీన్ని అప్రాక్సిమేట్గా 15గా తీసుకొని మీరు చేస్తే ఆన్సర్ మనకు ఎంత వస్తుంది అంటే 1600 వస్తుంది. ఓకేనా, ఓకే 1600 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 15%, ఇంతకుముందు మనం 33% అంటే డబల్ అంతేనా. ఇది డబల్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ పర్సంటేజ్ అనేది ఆన్సర్ అనేది 8 వచ్చింది. ఇప్పుడు దాంట్లో ఇది సగం ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది పెరిగింది. ఓకేనా, సేమ్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మీరు చేయండి, మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇలా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, లాస్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ క్వశ్చన్. అండ్ వాట్ అమౌంట్ ఆఫ్ కంపౌండ్ ఇంట్రెస్ట్ కంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఈజ్ Rs 1545 at the rate of interest 12% per annum for 1 year. ఓకే, 1 year వచ్చేసి మనకు 12 months. ఓకేనా, 1 yearకి 12 months. ఓకే, ఇక్కడ హాఫ్ ఇయర్ అని అన్నాడు కాబట్టి 6 monthsగా మనం డివైడ్ చేస్తే 1 yearకి ఎంత పర్సెంట్, 12% కదా. హాఫ్ ఇయర్కి 6%, ఇక్కడ వచ్చేసి కూడా 6%. ఓకేనా, 6% 2 times వచ్చింది. దీన్ని మనం ఫార్ములాను ఉపయోగించి కూడా చేయొచ్చు, లేకుంటే రియేషన్ ఉపయోగించి కూడా చేయొచ్చు. ఓకే, ఫార్ములా వచ్చేసి A+B+AB/100. ఓకే, దీన్ని ఇప్పుడు మనం రియేషన్ ఉపయోగించి చేసి చూపిస్తాను, ఫార్ములాను ఉపయోగించి కూడా చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఫార్ములాను ఉపయోగించి చేస్తే A+B+12 ప్లస్ AB కదా, 6 6 36. ఓకే, by 100. ఓకే, by 100. ఓకే, ఈ 2 ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 numbers ముందు మనం డెసిమల్ పాయింట్ పెట్టేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు వచ్చే టోటల్ పర్సెంట్ వచ్చేసి 12.36. ఓకేనా, 12.36% కంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, కంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నారు, అండ్ వాట్ అమౌంట్ ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, నాకు 12.36% నెంబర్ వచ్చేసి కంపౌండ్ ఇంట్రెస్ట్ నెంబర్ వచ్చేసి ఎంత 1545. ఓకే, 100% ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇది సింప్లిఫై కాకపోతే దీన్ని డిజిటల్ సమ్ తోటి చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకేనా, 100 multiply 1545/12.36. ఓకేనా, 6 + 3 9. ఓకే, రిమైనింగ్ 3, 2 + 1 3 కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1 multiply 5 + 4 9. ఓకే, రిమైనింగ్ 6. ఓకే, 6/3. ఓకే, 6/3 వచ్చినప్పుడు ఇది డెసిమల్ ఇది మనకు డిజిటల్ సమ్ అనేది పనిచేయదు. ఓకేనా, డిజిటల్ సమ్ అనేది పనిచేయదు. దీన్ని డైరెక్ట్ సింప్లిఫై చేయండి. ఏది ఇక్కడ ఉంది, అది ఇక్కడ ఉంది కదా, దీన్ని డైరెక్ట్ సింప్లిఫై చేయండి. ఓకే, అప్రాక్సిమేట్లీ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చేసింది ఏంటిది, ఫార్ములాను ఉపయోగించి. ఇప్పుడు మనం రేషియోని ఉపయోగించి చేస్తే ఫ్రెండ్స్ ఎలా వస్తుందంటే, ఎలా చేయాలంటే 6/100 కదా. 6/100 అంటే 2 3s are 6, 2 5s are 10, రిమైనింగ్ 0. ఓకే, 50:53. ఓకే, ఇది కంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్, రెండింటిని కలిపితే అమౌంట్ అవుతుంది. ఇది ప్రిన్సిపల్, రెండింటిని కలిపినా కాబట్టి ఇది వచ్చేసి అమౌంట్. ఈ రెండింటి మధ్య డిఫరెంటే కంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు ఇది 2 years కదా, అంటే 1% ఫస్ట్ పర్సెంటేజ్, సెకండ్ ఇట్లా 2గా ఉన్నప్పుడు మనం దీన్ని స్క్వేర్ చేయాలి, 3గా ఉన్నప్పుడు క్యూబ్ చేయాలి. ఓకేనా, మనకు వచ్చేసి 50 స్క్వేర్ అదంతా 5 5s are 25. ఓకే, మనము స్క్వేర్ తీసుకున్నాం కాబట్టి 00. ఓకేనా, ఇప్పుడు ఈ 20 ఇది 50 యొక్క స్క్వేర్ కదా, ఇది 50 యొక్క స్క్వేర్ కాబట్టి ఇది దీని యొక్క స్క్వేర్ మనం తెలుసుకునేటప్పుడు మనం 25 అనేది దీని యొక్క స్క్వేర్ తెలుసు, 5 అని రాసిస్తాం. 2 zeros ఉన్నప్పుడు 1 0 యాడ్ అవుతుంది, 4 ఉన్నప్పుడు 2 0, 4 ఉన్నప్పుడు 2 0 యాడ్ అవుతుంది అలా. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు 53 స్క్వేర్ వచ్చేసి ఎంత, 53 స్క్వేర్ వచ్చేసి 2809. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెంట్ వచ్చేసి ఎంత, ఓకే 309 అంతే కదా, 309. ఓకే, 309 పార్ట్ ఎంత అని అడుగుతున్నాం. ఓకేనా, సారీ 309 ఈ పార్ట్ మనకి ఇచ్చిండు, ఇది 1545. ఓకే, 2500 ఇది ప్రిన్సిపల్ కదా, ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది.